అసలుకి సిగ్గుదప్పిన మాటలు, సిగ్గులేని మాటలు తెలిసినటువంటి విషయం. సిద్దిపేటలో ఆయనకి తిరుగులేదు. సిద్దిపేట ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటి ఉంటారు. భయంతోనే తిరుగులేకపోవచ్చు. భయపెట్టించేటోనికి భయపెట్టించే నాయకుడు వస్తే డెఫినెట్ గా తిరుగు ఉంటది, తిరిగేసి కూడా కొడతారు. మనసున్న మనుషులైతే ఇంకోసారి జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే మాత్రం మీరు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జాతిని, వాళ్ళ ఊరిని, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని అందరికీ అంటగట్టకుండా ఇప్పుడు మేము ఏ విధంగా అయితే ఇంత మంచి స్వభావంతో మాట్లాడినాం ఆ స్వభావాన్ని గుర్తించాలి అనుకుంటున్నా నేను. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ నొప్పి అనేది ఇప్పుడు బండి సంజయ్కి తెలిసిండొచ్చు. ఆ నొప్పి ఎట్లా ఉంటుంది, మొల్దాడు కట్టుకున్నోడు, లేదా శవాలు వెళ్తే మీకు, శివాలు వెళ్తే మాకు, లేదా హైదరాబాద్ని మార్చేసి భాగ్యనగర్గా పెడతాం, ఇట్లాంటి అన్ని బిచ్చి బూతు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడి. వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే చాలా అంశాల మీద మాట్లాడాల్సింది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి అయి ఉండొచ్చు, నీళ్లు నిధులు నియామకాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే గనక రాజకీయ పరంగానే కాదు, కొంతవరకు చర్చనీయాంశమైన అంశాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. ఆయమ్మా, ఎలా ఉన్నారు? గుడ్, గోయింగ్ ఆన్. యా, ఏమంటారు? మొత్తానికి ఇప్పుడు సర్రాని ఒకటి తీసుకొచ్చారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి ఓట్లని తీసేస్తే కనుక సిచ్యువేషన్స్ ఏ విధంగా మారబోతా ఉన్నాయి, మెయిన్గా అది మాట్లాడదాం. సర్ అని ఏడో నడిచిండొచ్చు కానీ తెలంగాణలో సర్ అంటే సరసర మళ్ళిస్తారు. ఇక్కడ దానికి ఒక నిబంధత, దానికి ఒక నిబద్ధత ఉండాలి. చెయ్యండి, వద్దనేది ఎవ్వరు లేరు. లేని ఓటర్లను తొలగించడానికి ఎవ్వరు కూడా అడ్డుపడరు. మీరు ఏదైతే రోహింగ్యాలు అంటారో అది తీసి చూపించాలి, ఏదైతే మీరు దొంగ ఓట్లు అంటారో అది తీసి చూపించాలి. కానీ అన్యాయంగా సామాన్య ప్రజల ఓట్లను తీసేసే క్రమంలో మీరు గనక అన్యాయం చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ఉంది. మేము ఈరోజు ప్రతి ఓటర్కి హక్కు కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఓటు వేయాల్సినటువంటి హక్కుని ఎవ్వరు కూడా తీసే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి 1-2 సార్లు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటికి కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము, ఎన్నికలు చక్కగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి. దానికి అన్యాయమైన ఓట్లను తొలగించి అన్యాయంగా తెలంగాణను ఆక్రమించాలి అంటే ఇక్కడ అంత జరిగేటంత సీన్ లేదు. ఇప్పటికీ మాకు 2 సంవత్సరాలు ఉన్నది. ఎస్ఐఆర్ మొదలైన తర్వాత మేము ప్రతి ఓటర్ని వెరిఫికేషన్ చేస్తాము. మీరు తొలగించిన ఏ ఓట్లు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. మొన్ననే మేము కంప్లైంట్ కూడా ఈసీకి ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధమైనటువంటి ఓట్లను తప్పించి అనివార్యం చేసి మీరు ఓట్లను తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు. పశ్చిమ బెంగాల్లో చూసిన తర్వాత తెలంగాణ ఇప్పుడు రాబోయే 2028 2029లో రాబోయే ఎన్నికలలో గనక బీజేపీ ఇలాంటి వ్యూహం ఇక్కడ ఏమన్నా చేస్తే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు. తెలంగాణ ప్రజలు అమాయకులై ఉండొచ్చు, మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ అధర్మాన్ని తలనెక్కించుకునేటంత అవసరం కూడా ఎవ్వరికీ లేదు. అయితే ఈవీఎంలను వాడుకుంటాం, లేకపోతే ఓట్లను తొలగించి వాడుకుంటాం, లేదా ఈసీని వాడుకుంటాం, లేదా ఈడీని వాడుకుంటాం, లేదా ఇంకొక మన స్వచ్ఛంద సంస్థలు వాడుకుంటాం అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. ఇప్పటివరకే చాలా ఉపేక్షించారు. రాహుల్ గాంధీ క్లియర్ గా చూపించారు, బతుకున్నోళ్ళ ఓట్లని 100 లక్షల మందిని ఓటర్లను తొలగించడం చూపించారు. ఇప్పుడు అప్రమత్తం అయ్యేది మాకు రియల్ గానే మీరు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మేము అప్రమత్తంగానే ఉంటాం. డెఫినెట్ గా ఓటర్లను అందరినీ అవేర్నెస్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు పార్టీ తరఫు నుంచి మాకు కమిటీలు వేస్తున్నారు. రేపటి నుంచి కమిటీలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఓటర్ని జాబితాలో నుంచి తొలగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. వారికి కూడా ఒకవేళ ఎలక్షన్ ముందో లేకపోతే తొలగించిన తర్వాత నెల రోజులు మాత్రమే కండిషన్ పెట్టేసి మీరు ఇమీడియట్ గా మీరు వాళ్ళని మళ్ళా చేర్చాలి అని అంటే ఆ కండిషన్లలో ఎవరికి కొంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి మీరు తొలగించింది తెలిసే లోపలే అది అయిపోయి ఉంటుంది పుణ్యకాలం. అట్లా కాకుండా దానికి సమయం ఇంకొంచెం ఎక్కువగా పొడిగించాలి అనేది మేము ఆల్రెడీ మొన్న ఇచ్చేసి వచ్చాము. సమయం నిర్ధారణ చేసుకోవాలి, వాళ్ళు చూసుకొని తెలుసుకునే లోపలే పుణ్యకాలం అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వేషాలు వెయ్యొద్దు అనేది మేము ముందస్తు జాగ్రత్తతోని ఈసీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకొని ఇది యాక్సెప్ట్ చేస్తారనేది మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ఎవరొక్కల సొంతం కాదు. గొప్పోడైనా పేదోడైనా వేయాల్సినటువంటిది ఓటు హక్కు. అక్కడ పోయి బూత్లో నిలబడి ఓటు వేయాల్సిందే. వాళ్ళకి ఏం ప్రత్యేకత ఉండదు. ఒక ఓటు ఒక వ్యక్తికి ఎంత పెద్దోడైనా ఎంత చిన్న. కాబట్టి అది తొలగించే హక్కు బ్రతుకున్న మనిషికి ఓటు హక్కు వచ్చి వాళ్ళు బూత్ వరకు వెళ్ళి ఓటును వినియోగించుకోవాలి అని ప్రతి వ్యక్తికి ఉంటుంది. దాన్ని తొలగించాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. చనిపోయిన వాళ్ళని జాబితాలో నుంచి తీయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. లేదా కొత్త ఓటర్లని జాయిన్ కానియకుండా చేస్తామంటే మాత్రం ఊరుకోము. అండ్ మోర్ ఎవర్ ఉన్న వాళ్ళని, బతుకున్న వాళ్ళని, లేదా
సెక్యులర్ భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళని మీరు ఓటర్లని తొలగిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్తున్నాం. మ్యామ్, ఇక్కడ మరొక అంశాన్ని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఒక మహిళగా మీరు మాట్లాడుకుంటే మనం కొన్ని అంశాలని మనకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోనే మల్లు రవి గారు అయి ఉండొచ్చు, లేదంటే పొన్నం ప్రభాకర్ గారు అయి ఉండొచ్చు, బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి తప్పిదం అంశానికి వస్తే వాళ్ళు ఏం చెప్పారనంటే కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఎందుకు రిజైన్ చేయాలి అని చెప్పేసి మల్లు రవి గారు మాట్లాడడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు బురద జల్లుతుంటారు ప్రతిసారి. కాంగ్రెస్ ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే కాంగీయులు, లేదా దేశద్రోహులు, లేదా పాకిస్తాన్ వాళ్ళు, లేదా కాంగ్రెస్ కి అవినీతి స్కామ్ అని అంటగట్టేస్తారు. కానీ మాకున్నటువంటి ఉదార స్వభావాన్ని బీజేపీ వాళ్ళు కానీ ఇంకా ఇతర పార్టీలు ఎవరైనా సరే బురద జల్లే ముందు ఇప్పుడు మా ఉదార స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. కొడుకు చేసిన తప్పుకి తండ్రి మీద రుద్దకండి అని మా ఉదార స్వభావంతో మాట్లాడిన దాన్ని మీరు చాలా అసలు నిజంగానే మనసున్న మనుషులైతే ఇంకోసారి జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే మాత్రం మీరు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జాతిని, వాళ్ళ ఊరిని, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని అందరికీ అంటగట్టకుండా ఇప్పుడు మేము ఏ విధంగా అయితే ఇంత మంచి స్వభావంతో మాట్లాడినాం ఆ స్వభావాన్ని గుర్తించాలి అనుకుంటున్నా నేను. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ నొప్పి అనేది ఇప్పుడు బండి సంజయ్కి తెలిసిండొచ్చు. ఆ నొప్పి ఎట్లా ఉంటుంది, మొల్దాడు కట్టుకున్నోడు, లేదా శవాలు వెళ్తే మీకు, శివాలు వెళ్తే మాకు, లేదా హైదరాబాద్ని మార్చేసి భాగ్యనగర్గా పెడతాం, ఇట్లాంటి అన్ని బిచ్చి బూతు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడి అసలు ప్రజలలో బండి సంజయ్ మాట్లాడే మాటలకి విలువ లేకుండా చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఆయనను గౌరవించట్లేదు. అయినా మా ప్రభుత్వం, మేము ప్రభుత్వంలో ఉండి మేము ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించాలనో లేకపోతే వాళ్ళకి ఏదో మేము వాళ్ళ మీద పగబట్టాలో అని మాకెక్కడా లేదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసిండ్రు. బండి సంజయ్ కొడుకుకి విచారణ చేస్తారు. ఆయనకి అన్ని సెక్షన్లు పూర్తిగా అనుకూలంగా ఎన్ని అయితే పోక్సో చట్టం కింద ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా విచారణ తర్వాత పనిష్మెంట్ ఇస్తారు, ఆయనకు శిక్ష పడుతుంది. కానీ మేము ఇప్పటి వరకు కూడా నేనంటున్నా స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేస్తేనే బాగుంటది అంటున్నా నేను. ఎందుకంటే గతంలో ఒకసారి ఎప్పుడో చిన్న ఇన్సిడెంట్లు జరిగితే కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ఆయనలో రాజీనామా చేసింది ఉన్నది. స్వయానా తన ఇంట్లోనే ఇంత పెద్ద అన్యాయం జరిగి తప్పు జరిగి ఒక ఆడపిల్ల మైనర్ బాలిక మీద ఈ విధంగా తన కొడుకు చేసినందుకు సిగ్గుతో ఆయన అంటే నా పెంపకం సరిగ్గా లేదు, నేను దేశానికి నీతులు చెప్పేవాడిని, జనాలకు నీతులు చెప్పేవాడిని, నేనేదో రామభక్తుడిని లేదా నేను మోదీ భక్తుడిని అని ప్రూవ్ చేసుకునే కన్నా ఒక మంచి తండ్రివి కాలేకపోయినావు, ఒక మంచి నాయకుడివి కాలేకపోయినావు. నిజంగా ఎన్నోసార్లు అన్నాడు మన పెంపకం బాగుంటే పిల్లలు ఎందుకు అవుతారు అనే మాటలు కూడా నేను ఆయన వీడియోలు విన్నాను. మరి అలాంటప్పుడు ఈరోజు మన పెంపకం బాగాలేదని నువ్వు ఇండైరెక్ట్లీ ఒప్పుకున్నావు. అయినా మా పార్టీ ఉదార స్వభావాన్ని ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగితే బీజేపీలంద నాట్ ఓన్లీ బండి సంజయ్ ఇప్పటికైనా ఒక్కళ్ళు చేస్తే తప్పుని కుటుంబానికో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రికో లేకపోతే వాళ్ళ పార్టీకో లేకపోతే వాళ్ళ గ్రామానికో జిల్లాకో రాష్ట్రానికో ప్రభుత్వానికో వాళ్ళ ఉనికికో అంటగట్టే బదులు మారండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, సమయం ఇంకా ఉన్నది. మారకపోతే రేపొద్దున బండి సంజయ్కి ఈరోజు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం జరగాల్సినటువంటి సమయంలో అవమానం జరిగిందో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ అవకాశాలు. కాబట్టి ఈ అవకాశాలు అందరి మీద బుల్ల జల్లి బట్ట కాల్చి మీదేయొద్దు అని ఒక మంచి మనిషి, మన మానవ జన్మ అన్నిటికన్నా 80 లక్షల జీవరాశుల కన్నా ఎక్కువగా మానవ జన్మకే మాట్లాడే అవకాశం కల్పించిండ్రు. కాబట్టి మనం మనుషుల్లాగా మానవత్వం ఉన్నోళ్ళలాగా దేవుణ్ణి అందరం కొలుస్తాం, దేవుణ్ణి అందరూ పూజిస్తాం. ఎవ్వరి మతానికి వాళ్ళు కొలుచుకుంటారు. ప్రతి ఒక్కరికి దైవం ఉంటుంది. కానీ ఒకళ్ళని కించపరిచే విధంగా, ఒకళ్ళ అభిమానం మీద దెబ్బ కొట్టే విధంగా, ఒకరి వ్యక్తిగతం మీద దెబ్బ కొట్టే రకంగా మాట్లాడకండి. మీ నాయకులు, మీ పై నాయకులు, మీ బీజేపీ నాయకులు వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయ లాభం కోసం చేస్తున్న తప్పించి ప్రజల్లో ఎలాంటిది కూడా ప్రజలకు మంచి చేయాలని మీకు ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పటికి కూడా ఇంత జరిగాకైనా మారతారని నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నానేమో, కానీ అది జరగదు. ఇంకా ఎక్కువగా వాళ్ళ మూర్ఖత్వం పెరిగి, ఇంకా ఎక్కువగా మానవత్వం లేనటువంటి మాటలు, ఇంకా ఎక్కువగా ఆ మాటలకి అర్థాలు కూడా మనం చెప్పుకోలేం, ఆ మాటలు కూడా మాట్లాడలేం. ఆ విధమైనటువంటి కామెంట్స్, ఆ విధమైన
విధమైనటువంటి మాటలు, ఆ విధమైనటువంటి వ్యంగ్య పదాలు, ఆ విధమైనటువంటి హేళన చేసేటటువంటి విధానము, అవతలోలకి హింసించే విధానంగా, అది క్రైమ్ కన్నా అఘోరంగా మాట్లాడేటటువంటి మాటలకి వాళ్ళు మారతారనైతే నేను అనుకోను. వాళ్ళ జీవితంలో మారరు. ఎప్పుడైతే మోదీ దిగిపోతాడో అప్పుడే మారతారు వీళ్ళు, అప్పటిదాకా వీళ్ళు మారరు. ఎందుకంటే అంధభక్తుల్ని పరద వేసి కళ్ళకు గంతలు కట్టిండు మోదీ, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మారరు. అయితే ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిన్న హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడడం జరిగిందనమాట. ఫ్యూచర్ సిటీ అనేది అవ్వని పని, సో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవబోయేది మేమే రాజ్యం అధిరోహించబోతా ఉంటాం, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని ఆపేసి ప్రయత్నం చేస్తాం, ఆపేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళకి ఎంత కుళ్ళుంది చూసినావా? ఫ్యూచర్ సిటీ పెరగొద్దు అంటే, ఈ రోజు ట్రాఫిక్ ఒక్కొక్క చోట అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుంది ఎక్కడి నుంచి అయినా బయటికి వెళ్తే. ఇప్పుడు సిటీ పెద్దగా అయిపోయి ఎస్టాబ్లిష్ అయితే ఈ ఇరుకులు, ఈ ట్రాఫిక్, రేపు పొద్దున ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు, అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు ఒక్కటే ఉందా ఫ్యూచర్ సిటీ అంటే? అందులో విద్య, వైద్యం, ఉపాధి అన్నీ కలిగే అవకాశం ఉంది కదా. అక్కడ మీరు రానియము అంటే మీ కడుపులో ఎంత కుళ్ళుంది. మీ మామ చేసినటువంటి కాళేశ్వరం కథలాగా అందరు చేయరు కదా. నువ్వు మీ మామ కలిసి చేసినటువంటి అరాచకమైనటువంటి దోపిడీ చేసింది కదా. ఆ దోపిడీకి సందు దొరకలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తాం, మేము ఆపేస్తాం. మంచి పనులకు ఎవరు చేసినా మెచ్చుకోవాలి, కానీ ఆ మంచి పనికి మెచ్చుకుందామనే అవకాశం కూడా మీరు మనసులో నుంచి రానియ్యరు. మీకు ఎప్పుడో రాజకీయ దాహము, అధికార దాహం తప్పించి ప్రజల సంక్షేమం మీకు లేదు. కాబట్టి ఫ్యూచర్ సిటీ అంటే ప్రపంచంతో పోటీ పడుతోంది హైదరాబాదు నగరము. ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్రాలతోనో లేకపోతే దేశాలతోనో కాదు, ప్రపంచాలతోని పోటీ పడుతోంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతోని పోటీ పడ్డానికి మనం 4th సిటీగా మార్చబోతున్నాం, ఫ్యూచర్ సిటీగా దీన్ని తీర్చిదిద్దబోతున్నామని వాళ్ళ కడుపులో మంట. రేపు పొద్దున ఫ్యూచర్ సిటీ కట్టేస్తే ఇంకో 20 ఏళ్ళైనా కాంగ్రెస్కి సావుండదు, కానీ భయంతో పార్టీ కథమైపోతుంది అనే భయంతో అట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి హరీష్ రావుకి మెదడు దుబ్బేసినట్టున్నది. 6 అడుగులు పెరిగితే కాదు, అందులో కాస్త గుజ్జు కూడా ఉండాలి. ఆ గుజ్జు అరిగిపోయినట్టుంది. మోకాళ్ళల్లో ఏ విధంగా అయితే గుజ్జు అరుగుతుందో, ఆపరేషన్ చేయాల్సి వస్తుందో, మైండ్లో కూడా గుజ్జు అరిగినట్టున్నది. మైండ్కి ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది అంటున్నా. రకరకాల పిచ్చి వీళ్ళకి. ఇప్పుడే కాదు, నువ్వు ఇంకా వచ్చేది మా ప్రభుత్వం అని అన్నారు, ఇంకా ఘనకార్యం అనుకోను. మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే మొదలెట్టిండు అష్టదరిద్రులు. ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలలకే పోతుంది, నెల రోజులలోనే పోతుంది, 6 నెలలనే మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పిచ్చి కూతలన్నీ కూర్చుని వాళ్ళు. కానీ నేనేమంటున్నా అంటే, ఈ పిచ్చి కూతలకు ఫుల్ స్టాప్ పెట్టేసినాం. అన్ని ఎన్నికలలో చూపించిండ్రు ప్రజలు. ఇంకా కూడా అహంకారం తగ్గకపోతే ఇంకా పట్టుకొని కొడతారు. అదేమంటారు, చింత సచ్చినా కూడా పులుపు సావలేదు అంటారు. ఆ బర్గె తీసుకొనే కొడతారు ప్రజలు ఊర్లలోకి పోతే. మా వియ్యంపులు సిద్దిపేటమ్మ. ఆ సిద్దిపేటలో నేను చాలా మందిని అడుగుతుంటాను, ఏదైనా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారనంటే, మాకున్న ఆస్తులు, చిన్న చిన్న ఆస్తులు, చిన్న చిన్న భూములు కూడా మేము దాచిపెట్టుకుంటాము, లేకపోతే హరీష్ రావు కబ్జా పెడతాడనే భయంతో దాచిపెట్టుకుంటాము అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఇది నేను లైవ్గా నేను విని అడిగి తెలుసుకున్నటువంటి విషయం. ఏదో నేను మీడియా ముంగల్నో, నేను పొలిటికల్ లీడర్గానో నేను మాట్లాడట్లేదు. స్వయాన అక్కడ ఉన్నటువంటి చాలా మంది నాకు చెప్పినటువంటి విషయం. చిన్న చిన్న ఆస్తులు కూడా లాగేసుకుంటాడేమో అని భయంతో దాచుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేది తెలిసినటువంటి విషయం. సిద్దిపేటలో ఆయనకి తిరుగులేదు. సిద్దిపేట ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటి ఉంటారు. తిరుగులేకపోవచ్చు. భయపెట్టించేటోనికి భయపెట్టించే నాయకుడు వస్తే డెఫినెట్ గా తిరుగు ఉంటది, తిరిగేసి కూడా కొడతారు. మేడం, అదే విధంగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథి ఇష్యూలో కూడా ఏదో హాస్పిటల్లో, అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి చుట్టాల హాస్పిటల్లో 28వ అంతస్తులో అతన్ని దాచారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది కేటీఆర్. పిచ్చి పాగలగానికి 28 అంతస్తులు అని చెప్తున్నాడు కేటీఆర్ గాని. ఆ ఉన్న హాస్పిటల్ 25 అంతస్తులే ఉన్నది. అది 25 అంతస్తు ఏడొచ్చిందని అది తెలియదు. ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్లలో 28 ఉన్నదేమో నాకైతే తెలియదు, కానీ ఆ 28వ అంతస్తు నీ ఫామ్ హౌస్ లో ఉంటే అన్నే నువ్వు దాచిపెట్టుంటావు. అది కలలు గనకు. కళలలో నిజాలను మాత్రం కనీసం బయటకు వచ్చిన తర్వాత నిజాలను మాట్లాడు. కళలో కూడా ఇవే మాట్లాడుతావు, బయటకు వచ్చి కూడా ఇవే మాట్లాడుతావు. కేటీఆర్, నీకు పూర్తిగా నేను చెప్తున్నా కదా, చిన్న మెదడు దుబ్బేసినట్టున్నది, నరం దుబ్బేసినట్టున్నది, ఆ నరం చిట్లిపోయినట్టున్నది. ఆ చిట్లిపోయిన నరానికి కరెంట్ షాట్ పెడితే కనీసం అది మంచిగా అవుతుందేమో. 25 అంతస్తులు ఉన్నటువంటి ఆ ఆసుపత్రికి 28వ అంతస్తు ఏడు నుంచి తెచ్చినో నీకే తెలియాలి. ఇట్లా వాస్తవాలకు దూరంగా ఉన్నటువంటి మాటలను మాట్లాడి రేవంత్ రెడ్డి గారు దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలుకి సిగ్గుదప్పిన మాటలు, సిగ్గులేని మాటలు.
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎక్కడో పరారు చేసిండ్రు. ఆ దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కి సచ్చినట్టు హైదరాబాద్ పిలిపించిండ్రు, పట్టుకున్నారు దాన్ని. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారే దొరికిండ్రు. దానికి మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది అన్యాయంగా చచ్చిపోయినరు. ఆడపిల్లల్ని కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే అఫేర్తో చచ్చిపోయింది అన్నావు, పేపర్ లీకేజ్ అయ్యి సూసైడ్తో చచ్చిపోతే ఆడపిల్ల మీద నిందేసినటువంటి అష్టదరిద్రుడు కేటీఆర్. 6 ఏళ్ల పిల్ల చచ్చిపోయింది మానభంగం చేస్తే, 9 నెలల పిల్ల వరంగల్లో మానభంగం చేస్తే చనిపోయింది. అట్లాంటి చరిత్ర మీ దగ్గర పెట్టుకొని నీరెళ్ల ఘటనలో నువ్వు రైతులకు బేడీలేసినవు, ఒక దళిత మహిళకి ఎన్కౌంటర్ చేసి చంపినరు. ఇట్లా రకరకాల వింత విచిత్రము బాధ కట్టసి లేనటువంటి కార్యక్రమాలన్నీ మీ హయాంలో జరిగినాయి. ఎంత మంది చచ్చిపోయినరు అంతెందుకు, మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్లు నేను చెప్తున్నా కదా, ఫామ్ హౌస్ ఎలిగేషన్లు కానీ సెలబ్రిటీల ఎలిగేషన్స్ కానీ ఇవన్నీ మీ హయాంలో జరిగినాయి. ఇవన్నీ మందికి బురద రుద్ది మందికి అంటగట్టాలని చెప్తే ఇంకా కూడా ఆ చిన్న మెదడు పెద్ద మెదడు రెండు హైటెన్షన్ వైర్లు రెండు ఒక జాల గిట కలుసుకుంటే ఫట్టుమని కరెంట్ షాట్ కొట్టి పోతుంది చూడు, అట్లా అయ్యేటట్టున్నది. కొన్ని రోజులు అయినాక చిన్న మెదడు పెద్ద మెదడు రెండు కరెంట్ షాట్లు కొట్టి తక్కువ అనేటట్టున్నాయి ఆ మైండ్ లో నరాలు అని అనిపిస్తున్నది. ఇదన్నా సగం పిచ్చి మాట్లాడుతున్నాడు, పూర్తిగా పిచ్చి మాట్లాడినవి కూడా ఉండదు నరాలు. సో రాబోయే కాలంలో ఒకళ్ళకేమో హరీష్ రావుకేమో ఒక ఆసుపత్రిలో ఆ గుజ్జు మోకాళ్ళ గుజ్జులు అరగదీస్తే మోకాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు మెదడు ఎవరైనా ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటే ఆ హాస్పిటల్లో జాయిన్. కేటీఆర్కి ఏమో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. తలా ఒక హాస్పిటల్కి చేస్తే ఆ హాస్పిటల్ అన్న వీళ్ళు ఉన్నారని చెప్పేసి మేము ఉన్న హాస్పిటల్ అన్న ఇంకా మంచిగా కావాలని చూసుకొని జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలుకి ఎంతో డబ్బు ఖర్చు చేసి అక్కడ మంచిగా చేయించుకున్నాడంట, కొంత కట్టించుకున్నాడంట. వీళ్ళన్న జైలు ఉంటే వీళ్ళకి వచ్చి పోయి అనుచరులు వాళ్ళు వీళ్ళు కలవడానికి వస్తే ఆ హాస్పిటల్ అన్న బాగుండాలని దానికన్నా డబ్బు వీళ్ళు దోపిడీ డబ్బన్నా కొంచెమన్నా హాస్పిటల్ ఖర్చు పెడతారేమో అనుకుంటున్నా. అట్లనన్నా ఆ ఉద్దేశంతోనన్నా ఫస్ట్ తీసుకొని పోయి 2 బెడ్లు బుక్ చేసి 2 వేసేయాలి.